హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు జస్ట్ ప్రీవియస్ వీడియోస్లో డ్యామ్ షూర్గా మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది అని చెప్పానంట. సో నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చినాయి నాకు. అయితే నేను ఇంకా మరి పట్టించుకోలేదు, యాక వదిలేసాను. 8 రోజులు అవుతుంది, ఆ మనిషితో మాట్లాడలేదు, పట్టించుకోలేదు. నా పని ఏదో నా పాటే నేను అలాగే చేసుకుంటున్నాను. మళ్ళీ మీరు అన్నట్లు మళ్ళీ అలా తిరిగి నాకు చూస్తున్నాడు. అయితే మరి నిన్న కాక మొన్న చెప్పిన మీ రీడింగ్లోనే మళ్ళీ కాల్ చేస్తారు 2 డేస్లో 4 డేస్లో 8 డేస్లో 2 మంత్లో అని అన్నారు కదక్క. మళ్ళీ మధ్యలో అంతా నా ఊసి నా జోలు రాలేదు. మళ్ళీ తిరిగి రాత్రి ఏమో ఫోన్ చేశారక్క. ఫోన్ చేసి మాట్లాడారక్క 11. Hi, Vanyaka. Good afternoon. How are you? వాణి అమ్మ, నమస్కారం అమ్మ. అందరూ అక్క అని పిలుస్తారు, నేను అమ్మని పిలుస్తానమ్మా, ఏమనుకోకండి అమ్మా. ఈరోజు మీరు చెప్పిన వీడియో రీడింగ్ నాదేనమ్మా. అమ్మని పోగొట్టుకున్నాను, అన్ని అనుభవిస్తున్నాను మొత్తం. ఈరోజు మీరు పెట్టిన స్టీజ్ రీడింగ్ నాదేనమ్మా. మీకు చాలా చాలా కృతజ్ఞతలమ్మా. మీకు పేరు పేరున ధన్యవాదాలమ్మా. మీకు చెప్పడానికి ఇంకా మాటలు కూడా నాకు రావట్లేదమ్మా. నిజంగా మీరు మాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అమ్మా. మీరు చాలా బాగుండాలమ్మా. నిజం అర్జెంటుగా మాట్లాడాలి. సేమ్ నేను చెప్పినట్టు ఫాస్ట్ మర్చిపోయాం. మాట్లాడాలి, నిజం అర్జెంటుగా మాట్లాడాలి. వాళ్ళ యొక్క మా పర్సన్ నుంచి ఫోన్ వచ్చేసింది. ఫాస్ట్ మర్చిపోయాం. వాళ్ళ పర్సన్ నుంచి ఫోన్ వచ్చింది. అంతవరకే నేను వినిపించదలుచుకున్నాను. నేను ఈ రోజు నుంచి మీకోసం ప్లే చేస్తాను. మీరు బాగుండాలి, మీరు బాధపడకూడదు. మీరు ఎప్పుడు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతమంది మీ జీవితాలు బాగు చేసే మీకు ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను. నేను పరమశివుడు భక్తుడినమ్మా. మీరు బాగుంటారమ్మా, మీరు బాగుంటారమ్మా. మీరు చెప్పినట్టుగా ఈరోజు రీడింగ్ చేశారు కదా, మా పర్సన్ కాల్ చేశారు. ఎంత కరెక్ట్గా చెప్తావు అని అక్క. నువ్వు ఎట్లా చెప్పింటే అట్లే జరిగింది అక్క నా లైఫ్లో. అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఎంత నమ్మింటున్నా దాన్ని. ఈరోజు ఎంత మాట్లాడుతున్నాడంటే అసలు ఫోన్ చేసి రికార్డింగ్స్ కూడా ఉన్నాయి అక్క, పెట్టమంటే పెడతాను. నిజం అంతా బయటకు చెప్తాను. లైఫ్లో ఎప్పుడు కూడా తన మనసులో మాట బయటకు పెట్టిందేదే లేదక్క. 7-8 ఏళ్ళ పరిచయంలో ఏ రోజు కూడా నాకు తను మాట్లాడిందేదే లేదు. ఈరోజు మీరు ఎలా చెప్పింటే అస్సలు అలాగే నాకు ఏ మాత్రం ఒక్క పాయింట్ కూడా అసలు నేను నమ్మలేకపోతున్నాను అని అక్క. నిజంగా అయినా ఎంత కరెక్ట్గా ఎలా చెప్తారక్క మీరు? చాలా కరెక్ట్గా చెప్తున్నారక్క. మీరు ఎలా చెప్పింటే యాజ్ ఇట్ ఈజ్ అసలు పాయింట్ కూడా పక్కకు పడదక్క. ఆ నిజాలన్నీ ఒప్పుకునేస్తున్నాడు. నేను ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు కావాలంటే నువ్వు ఒప్పుకుంటే కమిట్మెంట్ ఇస్తాను. మా ఫ్యామిలీతో చూసుకుంటూ నేను కావాలంటే చూసుకుంటాను. నీకు ఇన్నేళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేదు, నీకు ఇప్పుడు ఇస్తున్నాను అని మీరు ఎలా చెప్పింటారో చాలా బాధగా ఉంది అక్క. ఏదైతే ఇంతకాలం నుంచి వాళ్ళ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రాలేదో, ఇన్నేళ్ల రిలేషన్లో వాళ్ళ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేదో, ఇన్నేళ్ల రిలేషన్లో ఆ పర్సన్ ఓపెన్ అయ్యి తన మనసులో మాటలు ఏం చేశారు ఇవన్నీ తన నోటెమ్మట తనే ఈ అమ్మాయికి కాల్ చేసి మాట్లాడారు. మీరు ఏదైతే చెప్పారో అదే జరిగిందక్క. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తన నోటి నుంచి ఎప్పుడూ ఓపెన్ అప్ అవ్వని వాళ్ళు ఇంత క్లియర్గా నాతో మాట్లాడారు. బట్ నేనేదో వీడియోలో అక్కడ కార్డ్స్ వచ్చింది ఏముంటే నేను అదే చెప్తాను. సో ఫ్యామిలీ ఉంటుంది, నువ్వు ఉంటావు, నీ కమిట్మెంట్ ఇస్తాను, సంథింగ్ ఇట్లాంటి ఏదో చెప్పారు. నాకు చాలా బాధగా ఉందక్క అని తను వాయిస్ మెసేజ్ పెట్టింది. ఇక్కడైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే నేను వీడియోస్లో చెప్పానో వాళ్ళ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది అని, ఆ పర్పస్ నేను వినిపిస్తున్నాను. చెప్పిన మాట పొల్లుపోదు అంతే. అండ్ ఇక్కడ ఒక అతను, హాయ్ అక్క, గుడ్ మార్నింగ్, 4 డేస్లో మా పర్సన్ నుంచి కాల్ వస్తుంది అని డ్యామ్ షూర్ అని చెప్పారు కదా. ఈరోజు మార్నింగ్ కాల్ చేశాడు అక్క, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇది ఒక అబ్బాయి చెప్పిందే, కనపడుతుందా?
సరే నేను చదివి వినిపిస్తాను. గుడ్ మార్నింగ్ అక్క. ఆ, పేరు కూడా మెన్షన్ చేస్తున్నారు బట్ చెప్పలేను. అక్క, ఫ్రైడే రీడింగ్లో మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది అని చెప్పారు. సాటర్డే 11:40కి హాయ్ అని మెసేజ్ వచ్చింది అక్క. మీ రీడింగ్ 2024 ఏప్రిల్ నుంచి ఎవ్రీడే నేను చూస్తాను అక్క. డైలీ మీరు ఆ, చెప్పే ప్రతి మాట ఫాలో అవుతాను. ఓకే, థ్యాంక్ యూ మా. అమ్మా మీ రీడింగ్ రాకపోతే నాకు మా ఫ్రెండ్కి అందరికీ పిచ్చొచ్చేస్తుందమ్మా. ఎలా ఉన్నారు? ఏమైందమ్మా మీ దగ్గర నుంచి ఇంకా రీడింగ్ రాలేదు? షార్ట్ వీడియోస్ కూడా రావట్లేదమ్మా. నెక్స్ట్ మీతో ఒక విషయం చెప్పాలి. మా తోడికోళ్ళు ఒక అమ్మాయి చిన్ని అని ఉంటుంది పేరు, నారాయణమ్మ అని కూడా చెప్తారు. ఎదురు చూస్తూ ఉంటానక్క, మీ వీడియో రాలేదని. 12:30 ఎప్పుడైతుందా, మధ్యాహ్నం ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఆ టైం అయిపోతే వీడియో రాకపోతే యూట్యూబ్ అంతా తిరిగేస్తూ ఉంటాను. ఈరోజు రాలేదక్క. నిన్న సండే అన్న విషయం మర్చిపోయి నిన్న కూడా 12:30 వరకు వెయిట్ చేశాను. మొన్న చూసారే సండే కదా అనుకున్నాను. మొన్న సండే కదా, 3 సండేలు కంటిన్యూగా అలాగే జరిగింది అక్క. సండే అన్న విషయం మర్చిపోతాను. ఆఫ్టర్నూన్ టైమింగ్ మాత్రం మైండ్లో ఉంటుంది. మీ వీడియో రాకపోతే ఏదైనా ఉంటుంది అక్క. నిజంగా వింటూ పని చేసుకుంటూ ఉంటే ఎంతో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే వీడియో చేయాలని నాకు తెలుసు అక్క. అయినా కానీ ఎందుకో మీ వాయిస్ అలా వినాలనిపిస్తూ ఉంటుంది అక్క. ఓల్డ్ వీడియోస్ అన్నీ వినుకుంటూ ఉంటాను, కానీ ఆ రోజు వచ్చే వీడియో వింటే ఇంకా కొద్దిగా తృప్తిగా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ నుంచి మీ వీడియోస్ మీ వాయిస్ వినుకుంటూనే వర్క్ చేసుకుంటూ ఉంటాను, కానీ ఆఫ్టర్నూన్ అయితేనే వీడియో వచ్చింటుంది కదా అని అనిపిస్తుంది అక్క. మాటలే రావట్లేదు అక్క, బాధ అవుతుంది. కానీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా పాపం మీరు వీడియో చేయరు, నాకు తెలుసు. కానీ ఎందుకో మీ వీడియో కోసం అలా వెయిట్ చేస్తాం అక్క. బాగుంటుంది అక్క. మీ వాయిస్ వింటూ ఉంటే నాకు పని చేసుకోవడానికి బాగుంటుంది. మీరు చెప్తా ఉంటే, మీరు అన్ని రెమెడీస్ అన్నీ చెప్తా వింటూ మీ వాయిస్ వినుకుంటూ ఉంటే నాకు నిజంగా ఆరాంగా పీస్ఫుల్గా చెప్పలేను అక్క మాటల్లో. అదొక తెలియని ఆనందం. అలా చేసుకుంటూ పని వర్క్లో ఫుల్ చేసేస్తూ ఉంటాను అంతే. మీ వాయిస్ వినుకుంటా నా లోకంలో ఉండిపోతాను. అలా చాలా బాగుంది అక్క. మా పర్సన్ రాకపోయినా మాట్లాడకపోయినా వాళ్ళ మాతో ఎంత ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అంటూ ఉన్నా ఏమవన్నీ ఏమంత అనిపించట్లేదు అక్క. వాణి అక్క ఉంది కదా మాకేమి అన్నట్టు అనిపిస్తుంది అక్క. ధైర్యం, మనకు ధైర్యం. వాణి అక్క అంటే ఒక ధైర్యం అంతే మాకి. ఎవరు అమ్మ కంటే ఎక్కువగా నిజంగా అక్క. మా అమ్మ కూడా నాకు ఇంతగా చెప్పలేదక్క. మీరు ఎంత బాగా చెప్తారు, అన్ని తిడతారు, పొగుడతారు. ప్రతి ఒక్కటి నాకు అసలు మాట్లాడడం, వాయిస్ రికార్డింగ్ లో మాట్లాడడం నాకు రాదు, కానీ సరిగ్గా ఎందుకో మాట్లాడేటప్పుడు తడబడతానక్క నేను. కానీ ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటాను అక్క మీతో. నేను డైలీ మాట్లాడాలనుకుంటాను, డైలీ వాయిస్ రికార్డింగ్ పెట్టాలనుకుంటాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది అక్క. మీ వాయిస్ వినుకుంటూనే ఉంటాను అక్క. నేను మీ వాయిస్ వింటూనే వర్క్ చేసుకుంటాను. నమస్తే వాణి అక్క. అక్క నేను మెసేజ్ ఇంతకుముందు 10 గంటలకు అట్లా ఏమో చూశాను అక్క. అసలు చూడంగానే అసలు నా కంట నీళ్ళు కారుతూనే ఉన్నాయి అక్క. ఎంత గట్టి ఏడాలనిపించింది నాకు అసలు. నేను వానక్క అని మా వాళ్ళందరితో అంటూ ఉంటే, ఓకే వానక్క అంటే ఏంటి నీకు అంతగానే మాకంటే ఎక్కువ వానక్క అయిపోయిందా అనేటోళ్ళు. కానీ వాళ్ళకి నాకు ఎవరు సాయం చేయలేదు, రూపాయి కూడా సాయం చేయలేదు. ఫోన్లో పలకరించేవారు ఇట్లా అట్లా అనేసి. కానీ నేను మీరు రూపాయి కూడా అడగలేదు అక్క. అడగక ముందే నాకు అన్ని ఇస్తారు మీరు. అసలు మీకు నాకు ఏంటిదక్క సంబంధం చెప్పండి. నాకు 3,000 వేశారు. నా చేతిలో డబ్బులు ఉన్నాయో లేవో అని అమ్మ కూడా ఇట్లా అనుకోదు. మీరు నాకు వేశారు. అక్కడే గట్టిగా ఏడాలనిపించింది మెసేజ్ చూడంగానే. కానీ చుట్టూ ఆ హాస్పిటల్లో అప్పుడు డాక్టర్స్ వస్తున్నారు. డిశ్చార్జ్ చేస్తా అంటే మాట్లాడుతున్నాను, డిశ్చార్జ్ చేయొద్దు సార్ ఇంకా అది మానాలనేసి. అప్పుడే మెసేజ్ చూసి ఏడుస్తూనే ఉన్నా, నీళ్ళు కారిపోతున్నాయి. నా భావోద్వేగాన్ని మొత్తాన్ని లోపల అణిచిపెట్టుకొని అసలు ఎంత ఏడ్చిందో నాకే తెలుసు అక్క. ఎప్పుడు బయటకు వస్తానో, ఎప్పుడు మెసేజ్ చేస్తానో ఎదురు చూస్తాను. ఇప్పుడు బయటకు వచ్చాను అక్క లంచ్ కోసం అనేసి. ఒక్కదాన్నే ఉన్నా, ఇక్కడ ఎవరు లేరు ఇంకా నాకు. బయటకు వచ్చి ఇక్కడ ఎవరు లేని దగ్గరకు వచ్చి ఇప్పుడు మీకు మెసేజ్ చేస్తున్నా. నా దేవత అక్క మీరు. అసలు మీకు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోవాలక్క. అసలు నాకు తెలియట్లేదు ఎంతగానో సాయం చేసిన ఎవరున్నారు చెప్పండి ఈ రోజులలో. మా వానక్క నాకు దేవత, అమ్మ అన్నీ మీరే అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నాకు డబ్బులు అవసరం ఉంటాయి అనేసి మరి 3,000 వేశారు. ఎంత గొప్ప సాయం ఎవరు చేస్తారు అక్క నాకు. చాలా థ్యాంక్స్ అక్క. అడిగినప్పుడు రీడింగ్ చెప్పుకుంటూ డబ్బులు అడగకపోయినా కూడా నాకు తెలుసు అమ్మ కూడా అట్లా అనుకోదు. దేవతని మీరు, నేను ఎంత బాధలో ఉన్నాను అనేసి నాకు డబ్బులు వేసిండు. చాలా థ్యాంక్స్ అక్క. మీరు రుణం తీర్చుకోలేదు అక్క. వాణి అక్క మా దేవత మీరు. అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పిన ఇట్లా వాణి అక్క డబ్బులు వేసిందమ్మా అని. నాకు అవసరం ఉంటాయి అనేసి తెలిసి వేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. లవ్ యూ అక్క. లవ్ యూ సో మచ్ అక్క. నిన్న ఈవినింగ్ ఏం జరిగింది చెప్పాలక్క. నిన్న పోస్ట్ చేయమనేసి పంపించింది అక్క. ఈ సిటీ నాకు కొత్త, హాస్పిటల్ కొత్త. 2 గంటలు 4 గంటలకు వెళ్ళినాని 6 గంటలకు వచ్చిన హాస్పిటల్లోకి. తిరిగి మొత్తం పోస్ట్ చేసి వస్తే వచ్చేసరికి ఇంతసేపు ఎక్కడ తిరిగినావు, ఎవరితో తిరిగినావు అనేసి వాడు
నా సెల్లో ఉన్న డబ్బులు మొత్తం కొట్టేసుకున్నాడు అక్క, ఒక్క రూపాయి కూడా లేకుండా. నా దగ్గర ఖర్చులకు ఎంత ఉన్నాయి, 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి నా దగ్గర, 200 రూపాయల నోట్లే ఉన్నాయి. అరే ఎట్లా రా అని అనుకున్నా. వెనక అప్పుడు గుర్తుకొచ్చింది, వాణి అక్క నాకు అసలు ఎలా తెలిసిందో ఏమో వాణి అక్కకి నా దగ్గర డబ్బులు ఉండవు అనేసి. అసలు నాకు అప్పుడు మీరే గుర్తుకొచ్చింది అక్క. అమ్మలాగా అమ్మ కూడా అట్లా తెలుసుకోలేదు, కానీ మీరే నాకు డబ్బులు వేశారు. అదే నేను మళ్ళీ రిటర్న్ కొట్టేది ఉంటే నాకు ఇప్పుడు ఎంత ఇబ్బంది అయ్యేది, అసలు చాలా ఇబ్బంది అయ్యేది. వాణి అక్క నాకు అసలు ఎంత మంచిగా డబ్బులు వేశారు. ఆమెకు ఎలా తెలిసిపోయిందో ఏమో ముందే నా దగ్గర డబ్బులు ఉండవనేసి అనేది. ఇది చాలా నిజంగా, ఇది చాలా నైట్ అంతా అదే కూర్చొని ఆలోచించినక్క. మీరు ఏం మారలేదక్క, పురుగులు పడ్డా కూడా అవన్నీ తీసి బాటిల్లో వేసిన, అన్ని డ్రెస్సింగ్ అన్నీ చేస్తాను, అన్ని సేవలు చేసినా కూడా వాడు ఇంకా ఏం మారలేదక్క. నాకు ఇంకా చెడు కర్మ ఇంకెన్ని రోజులు ఏమో. నేను అనుకున్న అక్క రీడింగ్ చెప్తే చాలు నాకు నా లైఫ్ గురించి, డబ్బులు వద్దురా అనుకున్నా, కానీ నేను డబ్బులు వేసారు అక్క. ఇప్పుడు ఖర్చులకి ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులే నాకు ఉపయోగపడుతున్నాయి అక్క. చాలా థ్యాంక్స్ అక్క. కానీ ఇంకా నరకం ఎన్ని రోజులు అక్క, నాకు ఈ నరకం ఇంకా అసలు భరించలేకపోతున్నా. వాడు ఇది ఎందుకు వినిపించాను అంటే, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ క్యాన్సర్ ఇదయ్యి బుగ్గలకి చంపకి ఏదో క్యాన్సర్ వస్తుంది కదా దవడకి, అట్లా వచ్చి అదంతా పాకి 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 హార్ట్కి లంగ్స్కి ఇన్ఫెక్షన్ అయిపోయి 4th స్టేజ్లో ఇది బతికినంత కాలం ఈ అమ్మాయిని బీభత్సంగా నరకయాతన పెట్టి, సరే నేను చెప్తున్న రీడింగ్స్ తోటి, అమ్మ మీరు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మలను బట్టికో ఇట్లా 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 ఓకే ఓర్చుకోమ్మా, ఓర్చుకో ఈ జన్మలోనే నీ రుణం తీర్చేసుకో, అతనితోటి నీ కర్మ రుణం తీర్చేసుకో సేవ చేసి అని నేను క్లియర్గా చెప్తూ వచ్చే. పాప మా అమ్మాయి అట్లానే ఆచరిస్తూ వచ్చింది. బట్ ఇంత జరుగుతున్నా హాస్పిటల్కి తీసుకొని ఊరు హాస్పిటల్కి తీసుకుపోయి ఉంటుంది కదా, ఎంతైనా హస్బెండ్ కదా, ఏ భార్య అయినా చూస్తా అలా వదులుకోలేదు కదా. సో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వేరే ఊరు, కొత్త ఊరు, అమ్మాయికి ఆడపిల్ల, ఎవరు సహాయం లేదు. అలాంటిది అక్కడ తీసుకొని పోయి డాక్టర్ని కాళ్ళ ఏళ్ళ పట్టుకొని అతనికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటే, నాకు ఉన్నట్టుండే నా వర్క్లో నేను ఉన్నప్పుడు నాకు ఎందుకో ఇంట్యూషన్ అనిపించింది, ఓకే అమ్మాయి ఇలా ఉంది కదా, అమ్మాయి దగ్గర చేతిలో మనీ ఉన్నాయో లేదో, ముందు ఏదో అవసరం పడేటట్టే ఉంది అన్నట్టుగా నాకు ప్రేరేపణ కలిగి అప్పటికప్పుడు నేను మనీ వేసామా, అదిగో ఖర్చులకు ఉంచుకో, పైన ఖర్చులు ఏదో ఉంటాయి కదా అవి ఉంచుకోమ్మా, ఫుడ్ మంచిగా తిను అని చెప్పేసి అని వేశాను. తను ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో పని మీద పక్కకు వెళ్ళినప్పుడు వాళ్ళ బెడ్ మీద ఉన్న ఆ పేషెంట్ వాళ్ళ హస్బెండ్ ఈ అమ్మాయి అకౌంట్లో ఉన్న మొత్తం మొబైల్, ఇంకో మొబైల్ ఉందంట, దాంట్లో ఉన్న డబ్బులు మొత్తం అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెట్టేసుకున్నాడంట. చూడండి మనిషి ఎంత నీచ స్వభావమో. బెడ్ మీద ఉండి కూడా, 4th స్టేజ్లో ఉండి కూడా, రేపు మాపో ఇదని తెలిసి కూడా ఎంత డబ్బు చూడు ఏం చేసుకుంటాడు, బెడ్ మీద ఉండి ఏం చేసుకుంటాడు మనిషి. అక్కసు చూడండి. ఆ అమ్మాయి ఊరు వచ్చి అతని కోసమే కదా పాటుపడుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, ఎక్కడి నుంచి తెస్తుంది ఒక ఆడపిల్ల అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఉన్న రూపాయి కూడా తన అకౌంట్లోకి బెడ్ మీద ఉండే వేసేసుకుని దొంగతనంగా. ఆ అమ్మాయి దగ్గర ఏదో 500 క్యాష్ ఉంటే ఆ క్యాష్తో గెటన్ అవుతూ, ఇంకో మొబైల్లో యూట్యూబ్లో నాతో మాట్లాడే ఆ మొబైల్లో నేను వేసిన ఆ రూపాయలు, ఆ డబ్బులే ఈరోజు అమ్మాయి ఖర్చులకు అవసరమైనవి. సో నాకు నా ఇంట్యూషన్ ద్వారా అలా ప్రేరేపణ కలుగుతుంది. ఎవరో అడిగితే నేను ఇవ్వను, నాకు ఆ ప్రేరేపణ కలుగుతుంది అంతే, యూనివర్స్ ద్వారా అంతే. మేబీ ఈ అవసరానికే ఇలా బిహేవ్ చేస్తారన్న ఈ అవసరానికే నాకు ఆ ప్రేరేపణ కల్పించి వేపించారేమో భగవంతుడు. అట్ ద సేమ్ టైం ఇంకా అమ్మ నువ్వు ఇన్ని సేవలు చేస్తున్నావు, ఇంకా అతను మారలేదు, ఇదిగో ఇది అని ఆ అమ్మాయికి తెలపడానికే అతని బిహేవియర్ అలా చేయించారేమో. అమ్మాయి ఈరోజు ఏమంటే ఆఖరికి నర్సుల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడము, ఈ అమ్మాయిని హాస్పిటల్లోనే అబ్యూజివ్గా అంటే మాట్లాడకూడని మాటలు మాట్లాడడము, డాక్టర్స్ బేర్ చేయలేక అమ్మ ఇతన్ని తీసుకెళ్ళిపోండి, అసలు ఈరోజే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాను, తీసుకెళ్ళిపోండి, వద్దు ఇక్కడ అని చెప్పేసి అని వాళ్ళు కోప్పడుతున్నారంట. నేను ఒకటే చెప్పా, ఇలాంటి వాళ్ళు ఇంకా అనకూడదు, కానీ
ఆ స్థితిలో ఉండి కూడా మారకపోతే వాళ్ళు ఎప్పటికి మారరు. ఇంకా వాళ్ళ బతుకులు అంతే, వాళ్ళ కర్మ వాళ్ళు ఇది చేయాల్సిందే. సో తీసుకెళ్ళిపోమ్మా, నీకు బయట ఖర్చులన్నా తగ్గుతాయి. పూటకింత అన్నం పెట్టేసి ట్యాబ్లెట్స్ వేసేసేయి, ఇచ్చేసేయి. నువ్వు కూడా వేయొద్దు, అంత గోరు ముద్దలు తినిపించాల్సినంత సీన్ అక్కడ అవసరం లేదు. పెట్టేయి, నీ పని నువ్వు చేసుకో. ఇంకా అరుస్తున్నాడా, ఇంకా తిడుతున్నాడా, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకో, డోర్ వేసేయి దగ్గరికి, వెళ్ళి నీ వంట పని చూసుకో, నీ ఇంట్లో పని చూసుకుంటా ఉండు, పట్టించుకో మాకు. వింటే బాధ, అసలు వినొద్దు అని చెప్పా. అది జరిగింది. అందుకనే నేను ఇక ఇవే వింటుంటే మనసు చలించిపోతుంది అనమాట. ఆ రోజు కూడా ఎన్ని లోపల ఎంతమంది పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి, ఇన్ని నేను సప్రెస్ చేసుకుంటూ ఉంటా. నా గురించి, నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచించను. భగవంతుడు నాకు ఆయన చూసుకుంటున్నాడు, ఆ ఇబ్బంది ఏం లేదు దేవుడి దయ వల్ల. సో ఇవి ఇన్ని ఎదుటోళ్ళ బాధని మన బాధగా, నా మెంటాలిటీ అది. ఎదుటోళ్ళ బాధని ఇంక నేను నైట్ అంతా ఆలోచిస్తూనే ఉంటాను అనమాట. ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అదే తిడతారు, అక్కడ విన్నావా వదిలే అంటే. నేను అట్లా వదలలేను. అలా వదిలే పని అయితే వాళ్ళు నాకు చెప్పుకొని ఉపయోగం ఏంటి? నేను ఏదో ఒకటి వాళ్ళకి మార్గం చూపిస్తాననే కదా. అంటే ఇంక ఇంట్లో గొడవ ఉంటూనే ఉంటుంది, మా గురించి పట్టించుకో ఎంతసేపు, ఎవరో ముక్కు మొహం వాళ్ళ గురించి ఇంత ఆలోచిస్తావు, రాత్రులు కూడా మేల్కొని ఆలోచిస్తూ ఉంటావు. అంటే ఒక్కోసారి నాకు సొల్యూషన్ దొరకని సిచ్యువేషన్స్ ఉంటాయి రీడింగ్స్లో, పర్సనల్ రీడింగ్స్లో కూడా. అలాంటి వాటికి ఇంట్లో వాళ్ళని సజెషన్ అడుగుతూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రీడింగ్ వచ్చారు నా దగ్గరికి. సో ఆ పేర్లు అవన్నీ వద్దు, కానీ ఆ అమ్మాయికి కొత్తగా మ్యారేజ్ అయింది. జస్ట్ 2 months భర్తతో కలిసి ఉంది అంతే. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వెళ్ళి చెకప్కి వెళ్తే ఈ అమ్మాయికి HIV అని తేలింది. హస్బెండ్ చెక్ చేస్తే అది లేదు, అతనికి లేదు, వాళ్ళ ఫ్యామిలీకి లేదు. ఇటు ఈ అమ్మాయి ఫ్యామిలీకి ఏమైనా ఉందా అని వీళ్ళకి టెస్ట్ చేస్తే లేదు. ఒక హాస్పిటల్ కాదు, 7 hospitals మల్టిపుల్గా చెకప్ చేసినా కూడా ఈ అమ్మాయికి ఒకటే ఉంది తప్ప ఇంకెవ్వరికి లేదు. ఆ అమ్మాయి లైఫ్ ఏంటి? ఆ హస్బెండ్ వదులుకోలేక, ఈ అమ్మాయి హస్బెండ్ని వదులుకోలేక కలిసి ఉంటే, ఈ అబ్బాయి పేరెంట్స్ ఈ అబ్బాయిని మేము రానివ్వము, మీరు ఎటన్నా చచ్చిపోండి అని చెప్పేసి అని వాళ్ళు వదిలేశారు. ఇతనికి ఫ్యామిలీ ముఖ్యం, ఫ్యామిలీ కావాలి, ఈ అమ్మాయిని వదులుకోలేడు. కొత్తగా పెళ్ళైంది కదా, వదులుకోలేకపోతున్నాడు. ఈ అమ్మాయికి తల్లి లేదు, తండ్రి పట్టించుకోడు. చిన్న వయసులోనే, మేబీ ఒక 16 ఏళ్ల వయసులోనే ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసేశారు. సో ఆ అమ్మాయి, ఇతను ఫ్యామిలీని వదులుకోలేక ఈ అమ్మాయినే వదిలేశాడు. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? తండ్రి రానీడు, సవత్తల్లి. ఈ అమ్మాయి ఒక చిన్న స్కూల్లో, హాస్టల్లో వార్డెన్గానో లేకపోతే వర్క్ చేస్తూనో అక్కడ ఉంటూ, వీళ్ళ బాబాయ్ అక్కడ జాయిన్ చేసి, ఎందుకంటే వీళ్ళు బాబాయ్ వాళ్ళకు కూడా భయమే కదా, సరే నీ కాళ్ళ మీద నువ్వు బతుకమ్మా, ఇదిగో ఇది అని చెప్పి అక్కడ జాయిన్ చేశారంట. సో ఆ అమ్మాయి నాకు రీడింగ్కి వచ్చినప్పుడు, ఆ అమ్మాయి సిచ్యువేషన్ అంతా విన్నప్పుడు, ఆ అమ్మాయి పే చేసిన అమౌంట్ కూడా తిరిగి ఇచ్చేసాను. ఆ అమ్మాయి ఖర్చులకు ఉంటాయి, వద్దు, ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి తప్ప ఇలా నాకెందుకు మనసుకు ఆ రోజు అనిపించింది, వద్దమ్మా నేను రీడింగ్ అయితే తీసుకుంటా, కానీ మనీ నీకు రిటర్న్ వేసేస్తాను, ఖర్చులు ఉంచుకో, ఇబ్బంది పడకు అని చెప్పాను. సో ఆ అమ్మాయి వద్దక్క అనింది, అయినా నేను పంపించేశా. ఆ అమ్మాయి గురించి ఇంకా నైట్ అంతా ఆలోచిస్తూ ఉన్నా. చిన్న పిల్ల, ఏం చూసింది లైఫ్, జీవితాంతం అమ్మాయి మనసులో ప్రేమను చంపుకోలేక, ఫిజికల్గా ఇది కాలేక, ఒక్కసారి ఆ అమ్మాయి మానసిక స్థితి ఆలోచించండి. ఆ నైట్ అంతా నాకు నిద్ర పట్ల. ఆ అమ్మాయిని కలెక్టర్కి మాట్లాడి, ఆ అమ్మాయికి ఏదన్నా ఉపాధియో లేకపోతే ఒక సంరక్షణలోనో అలా ఏమైనా అరేంజ్ చేద్దామా అని ఆ ఆలోచనలో, తర్జన భర్జనలో ఇంట్లో కూడా ఇట్లా ఏం చేస్తే బాగుంటుంది, ఇంట్లో అందరికీ కాదు మా హస్బెండ్కే చెప్పాను, ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత అప్పుడు తను అన్నారు, అసలు ఇంట్లో వాళ్ళ గురించి ఇంత ఆలోచించవు, ఎవరో బయట వాళ్ళ గురించి ఇంత ఆలోచిస్తావు రాత్రులు మేల్కొని కూడా అని అన్నప్పుడు
ఏం చేస్తాం, భగవంతుడు అసలు మనసే ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు నాలాంటి మనసు అసలు ఇవ్వకూడదు. ఎందుకంటే నా సమస్యల కంటే ఎదుటోళ్ళ సమస్యల్ని నా సమస్యగా భావిస్తూ ఉంటాను. అందువల్ల నేను ఎక్కువగా ఎనర్జీస్ నాకు ఇదవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏదో ఒక మార్గం చూపించే వరకు. కొంతమందికి చిన్న చిన్న బిజినెస్లు అవి పెట్టించి బడ్డీ కొట్టో లేకపోతే వాళ్ళు డైలీ మాల్ తెచ్చుకొని సేల్ చేసుకోవడం, కర్రీ పాయింట్స్ పెట్టించడం, ఇట్లాంటి చిన్న చిన్న నాకు చేతనంతవరకు నేను చేయించి మీ కాళ్ళ మీద మీరు బతకండి అమ్మా, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అని అలా చేస్తూ వచ్చాను. సో అందుకు మొన్న అంత ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఏడ్చింది వచ్చేసింది. ఇంకా అది నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఎందుకంటే ఇప్పటికి కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ అడుగుతున్నారు. అందువల్ల నేను ఇంత చెప్పాను అనమాట. రైట్, టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు జస్ట్ షార్ట్ రీడింగ్ మాత్రమే చేస్తాను. ఎందుకంటే హెడేక్గా ఉంటుంది, ప్లస్ ఎనర్జీస్ లోగా ఉంటున్నాయి. అందువల్ల ఈ ఒక్కరోజు ఎక్స్క్యూజ్ చేయండి అమ్మా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. బట్ నా వాయిస్ వినాలి, నేను వీడియో పెట్టాలి అన్న ఒక దీంతో ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీతో ఇవన్నీ షేర్ చేసుకోవాలన్న దీంతో నేను దీంట్లో ఈరోజు వీడియో చేస్తున్నా. జస్ట్ షార్ట్ రీడింగే చేస్తాను ఈరోజు, సరేనా? రేపు ఎలాబరేట్గా థర్డ్ పార్టీ రీడింగ్ చూద్దాం, ఓకేనా? మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటా ఉండండి. మీ పర్సన్ ఎట్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎలాబరేట్గా థర్డ్ పార్టీ రీడింగ్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో చూద్దాము, ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చాలా చెప్పాలి అనుకుంటున్నారు, కార్డ్స్ జంప్ అయిపోతున్నాయి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎట్ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ మనసులో మా వ్యూవర్స్ గురించి, వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎట్ ప్రజెంట్? బాగా కోల్డ్ అయ్యి వాయిస్ కూడా ఇబ్బందిగానే ఉంది, అందువల్లనే హెడేక్ అనుకుంటాను. త్రీ కార్డ్స్ పాప్ అవుట్ అయినాయి, చూద్దాం. బాటమ్ ఎనర్జీ, వైబ్రేషన్. Let's clarify these cards. Please angels, why is this unconditional love? అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి ఈరోజు. మీ పర్సన్ ఆలోచన ఏం ఆలోచిస్తున్నారు అనేది అట్ ప్రజెంట్ మీకు ఈ వీడియో ఎప్పుడు మీ కళ్ళ ముందుకు వస్తుందో అప్పుడు ఎనర్జీస్, అప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు రెజోనేట్ అవుతుంది, అప్లికబుల్ అవుతుంది, ఓకేనా? మన అన్ని టైమ్లెస్ రీడింగ్స్, సంవత్సరం తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ రీడింగ్స్ మీ కళ్ళ ముందుకు వస్తున్నా సరే దాంట్లో మీకు సంబంధించిన ఆ సిచ్యువేషన్కి, అప్పటి సిచ్యువేషన్కి మీకు సంబంధించిన ఆన్సర్ దాంట్లో ఉంది అనేది అర్థం అన్నమాట. ఆల్రెడీ మీరు ప్రీవియస్లో చూసిన వీడియో అయినా కూడా మళ్ళీ వస్తుంది అంటే అది అర్థం, ఓకేనా? Please connect. Why is this unconditional love here, angels? ఈ పర్సన్ పాస్ట్లో మీ లైఫ్లో మీకు అన్యాయం చేసి వెళ్ళిన వ్యక్తి, ఏ ప్రేమనైతే తిరస్కరించి, మీ అన్కండిషనల్ లవ్నైతే తిరస్కరించి ఈ పర్సన్ మీకు అన్యాయం చేసి వెళ్ళిపోయి ఉన్నారో, అంటే ఈ పర్సన్ చాలా డామినేటెడ్, చాలా ప్యాషనేటెడ్, చాలా
తనకు నచ్చినట్టుగానే ఈ రిలేషన్ని లీడ్ చేయడము, అది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ నిర్ణయాలు దీంట్లో ఏం రావు. వాళ్ళకి నచ్చినట్టుగానే అథారిటేటివ్గా బిహేవ్ చేయడం, వాళ్ళకి నచ్చినట్టుగానే ఈ రిలేషన్ని తీసుకెళ్ళడం, వాళ్ళకి నచ్చినట్టుగానే ఉండడం, వాళ్ళ కనుసన్నల్లోనే ఈ రిలేషన్, వాళ్ళు కూర్చోవాలంటే కూర్చోవాలి, లేవాలంటే లేవాలి, వాళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడతారు, లేకపోతే లేదు. అలాంటి సిచ్యువేషన్ను మీ అన్కండిషనల్ ప్రేమని అర్థం చేసుకోకుండా ఏదైతే మీకు అన్యాయం చేసి వెళ్ళిపోయినారో ఆ పర్సన్ అదే ప్రేమ విషయంలో ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఎందుకు అంటే మీలాంటి ఒక డివైన్ లవ్ ఇది. ఈ డివైన్ లవ్ని నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు అనే ఫీలింగ్ ఈరోజు ఆ పర్సన్ మనసులో మీ మీద. అది పాస్ట్లో లేదు. ఒకప్పుడు మీరు ఈ పర్సన్ విషయంలో ఎంత ప్యూర్ సోల్ తోటి, ఇన్నోసెంట్ లవ్ తోటి, అన్కండిషనల్ లవ్ తోటి ఉన్నారో ఇప్పుడు లేరు. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు లేరు. కానీ ఒకప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, ఏ మానసిక సిచ్యువేషన్లో ఉన్నారో ఆ మానసిక సిచ్యువేషన్లో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఈ పర్సన్ అనుభవిస్తున్నారు. మీరు కేవలం తన వాళ్ళే, మిమ్మల్ని ఇంకొకరితో చూడడం కూడా వాళ్ళకి నచ్చట్లేదు. అది కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ హియర్? అపాలజీ, గివ్ మీ ఆప్షన్స్. వై ఈస్ దిస్ అపాలజీ హియర్? చూడండి, ఇందాక బాటమ్ ఎనర్జీ వచ్చింది. ఇంత షఫుల్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే కార్డు. ఎందుకంటే చాలా డామినేటెడ్గా బిహేవ్ చేశారు, చాలా ఈగోయిస్టిక్గా బిహేవ్ చేశారు, చాలా నార్సిసిస్టిక్గా బిహేవ్ చేశారు. ప్లస్ చూడండి జడ్జ్మెంట్ ఎనర్జీ. మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? చాలా స్ట్రిక్ట్గా, చాలా మీకు భయపడుతున్నారు. ఈ టైంలో మీకు భయపడుతున్నారు ఈ పర్సన్. లిటరల్లీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మీకు సారీ చెప్పాలి, అపాలజీ చెప్పాలి, కానీ వీళ్ళ అహంకారం, డామినేటెడ్ క్యారెక్టరు వీళ్ళని చెప్పని ఇట్లా మిమ్మల్ని ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. డివైన్ని ప్రే చేస్తున్నారు, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, మీకు క్షమాపణలు అడగాలి అనుకుంటున్నారు. ఒక లాస్ట్ ఛాన్స్, ఇదొక్క ఛాన్సే నాకు ఇవ్వు, మొత్తం నేను సార్ట్అవుట్ చేసేస్తాను అని చెప్పాలి అనుకుంటున్నారు. బట్ డామినేషన్, ప్రైడ్ అడ్డొస్తున్నాయి. మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్గా ఇప్పుడు కనపడుతున్నారు. వై ఈస్ దిస్ అపాలజీ హియర్? మీతో న్యూ బిగినింగ్ చేయాలి చెప్పాను కదా, మిమ్మల్ని ఇంకొక ఛాన్స్ అడగాలి. ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్, వాళ్ళ దృష్టిలో ఎండ్ అయిపోయింది. ఎందుకంటే మీరు అలా పోర్ట్రే చేస్తున్నారు, ఈ రిలేషన్ ఏం లేదు, నువ్వు అసలు నాకు లైఫ్లో వద్దనే వద్దు. కానీ మీ ఇంటర్నల్గా మీకు ఇష్టమే, ఆ పర్సన్ ఇష్టమే. కానీ ఎలా ఇష్టం? మారి రావడం ఇష్టం. కానీ ఆ మారి రావడంలో కూడా వాళ్ళని నమ్మాలా నమ్మకూడదా తెలియని ఒక డైలమాలో ఉంటారు కూడా మీరు. ఓకేనా? అండ్ మేబీ ఈ పర్సన్ లైఫ్లో లేదా ఈ పర్సన్ సమ్ ప్లానింగ్స్తో వస్తున్నారేమో అనే ఒక ఆలోచన కూడా మీకుంది. లేదా మీ ఇద్దరి రిలేషన్లో మీరు కాక వేరే అదర్ చాయిస్ కూడా ఈ పర్సన్ లైఫ్లో ఉన్నట్టుగా కనపడుతుంది. సో ఏది ఏమైనా ఈ పర్సన్ మిమ్మల్ని రిస్క్ అని తెలిసినా కూడా, భయపడుతున్నారు అని తెలిసి కూడా, అంటే వాళ్ళు మీకు భయపడుతున్నారు అని వాళ్ళకి తెలిసి కూడా రిస్క్ తీసుకోవడానికి రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. బట్ ఇది మీతో న్యూ బిగినింగ్ చేసి మిమ్మల్ని ఒక ఛాన్స్, నెక్స్ట్ ఛాన్స్ అడగడానికి, లాస్ట్ ఛాన్స్ అడగడానికి. బట్ తనని ఎవరో వాన్ చేస్తున్నారు. అరే బాబు, నువ్వు చేసిందే లత్కోర్ పని, నికృష్టమైన పని. దానికి తోడు ఇప్పుడు ఇంతకాలం గ్యాప్ తర్వాత, ఇంత స్ట్రగుల్ అయిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి కూడా చూసుకోలేదు. వాళ్ళు ఎలా ఉన్నారు ఆఫ్టర్ నువ్వు వాళ్ళని వదిలి పక్కకు వచ్చేసిన తర్వాత, వాళ్ళు ఎలా ఉన్నారో కూడా నువ్వు పట్టించుకోలేదు, చూడలేదు. అలాంటిది ఈరోజు నీకు అనిపిస్తుంది కదా అని నువ్వు రియలైజ్ అయ్యి వెళ్ళి అక్కడ మన ఇద్దరం న్యూ స్టార్ట్ చేద్దామనంటే ఎడంకాలతో కుడికాలతో తీసుకొని తంతారు. నీ ఇష్టం అని ఎవరో చెప్తున్నారు అక్కడ, వాళ్ళ ఫ్రెండ్స్ మరి ఎవరో వెల్విషర్ లాగా ఎవరో చెప్తున్నారు. బట్ ఈ పర్సన్ వినదలుచుకోవట్లా, ఇంకేది వినదలుచుకోవట్లా. రిస్క్ అయినా సరే చూద్దాం. మీ పర్సన్ ఒక మన్మౌజీ టైప్ ఆఫ్ పర్సన్. రిలేషన్లో సీరియస్నెస్ లేదు.
కమిట్మెంట్ ఫోబిక్ అనమాట మీ పర్సన్. ఇన్నోసెంట్, చెప్పుడు మాటలు ఎక్కువ వినే టైపు, మంచి వ్యక్తే కానీ ఇన్నోసెంట్ అంటే అంతా నాకే తెలుసు, ప్రపంచంలో నాకు తెలియదంటూ ఏం లేదు. కానీ ఏదైతే తెలియదు ఏదైతే ఉందో ఈ పర్సన్కి అసలు ఏమీ తెలియదు. వాస్తవానికి ఈ పర్సన్కి అసలు ఏమీ తెలియదు, కానీ అన్నీ నాకే తెలుసు అనుకుంటారు. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సో ట్రాన్స్ఫర్మేషన్, ఈ పర్సన్ మారి మీ లైఫ్లోకి రావాలి, న్యూ బిగినింగ్, మళ్ళీ మీ రిలేషన్ ఎండ్ అయిపోయిన మీ రిలేషన్షిప్ రీబర్త్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. సెకండ్ ఛాన్సో థర్డ్ ఛాన్సో మీరు ఎన్ని ఛాన్స్లు ఇచ్చినా ఫైనల్ ఛాన్స్ కోసం అడగాలి అనుకుంటున్నారు మీతో మళ్ళీ ప్యాచప్ అవ్వడానికి. వై ఈస్ దిస్ సపోర్ట్ హియర్ ఏంజల్స్? మేబీ ఈ పర్సన్ పాస్ట్లో తను చాలా హార్డ్ సిచ్యువేషన్లో, డిఫికల్ట్ సిచ్యువేషన్ టైమింగ్లో ఉన్నప్పుడు మీరు చాలా ఎమోషనల్ సపోర్టు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. బట్ ఈ పర్సన్ మీరు వాళ్ళని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఇంకా వాళ్ళకి అడిక్ట్ అయిపోయిన ఆ సిచ్యువేషన్లో మీ పెయిన్ని పట్టించుకోకుండా మీ చెయ్యి వదిలేసిన పర్సన్, మీ కష్టకాలంలో మీ చెయ్యి వదిలేసిన పర్సన్ ఈ పర్సన్. ఇప్పుడు అదే పర్సన్ మీ సపోర్ట్ కోసం మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు. చేస్తారా చేయరా అని పక్కన పెట్టండి. బట్ ఈ పర్సన్ ఆలోచన మీ సపోర్ట్ కోరుకుంటున్నారు. అంటే ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని ఒక ఛాన్స్ అడిగినప్పుడు మీరు తనకు సపోర్ట్ చేయరు అనేది కూడా తనకు తెలుసు, యాక్సెప్ట్ చేయరు అనేది కూడా తనకు తెలుసు. బట్ ఇక్కడ మీ ఇద్దరు రిలేషన్ ముందుకు వెళ్ళాలి ఇక అంటే మీ తోడు కూడా కావాలి, మీ సపోర్ట్ కూడా కావాలి. ఇద్దరి వైపు నుంచి కూడా స్టాండర్డ్గా ఉంటేనే ఈ రిలేషన్లో ముందుకు ఏమొచ్చినా కూడా తట్టుకోగలిగి నిలబడగలిగితే ఒకరి కోసం ఒకరు ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళగలరు అనేదే ఈ పర్సన్ ఇప్పుడు ఆలోచన. వై ఇస్ దిస్ సపోర్ట్ ఎనర్జీ? తొందరపడి నిర్ణయం తీసుకున్నారు అనేది ఒక పెయిన్ ఉంది. అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్, జాయ్, ఒక కంప్లీషను, ఒక సాటిస్ఫాక్షన్, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అన్నీ కూడా మీతోనే ఫీల్ అవుతున్నారు. బట్ తొందరపడి నిర్ణయం తీసుకున్నారు, తొందరపడి మీ నుంచి దూరం జరిగారు అనేది అది దేనికోసం? మేబీ తన ఫ్యామిలీ కోసం. అక్కడేమన్నా సంతోషంగా ఉన్నారా? ఎలా ఉంటారు? ఒకరికి అన్యాయం చేసిపోతే వాళ్ళు ఖండాలు దాటిపోయినా కూడా సంతోషంగా ఉండలేరు కూడా. ఆ నిమిషానికి వాళ్ళు చెప్పుకోవచ్చు, నేనేం చేయలేదు, నా పరిస్థితుల వల్ల అలా జరిగిపోయింది అంతే అని ఒక విక్టిమ్ మైండెడ్ ప్లే చేయొచ్చు. కానీ నేను చాలాసార్లు చెప్తా కదా, మనలోనే ఒక సీసీ క్యామ్ ఉంటుంది. ఎన్ని అబద్ధాలు ఆడొచ్చు, వేల మందితో నువ్వు అబద్ధాలు ఆడొచ్చు, కానీ మనకంటూ ఒక అంతరాత్మ ఉంటుంది, దాంతో ఎవరూ అబద్ధం చెప్పలేరు. అదొక మనకి సీసీ కెమెరా గుచ్చుతూ ఉంటుంది, మనసుని గుచ్చుతూ ఉంటుంది. అదేంటి? హ్యుమానిటీ, ఒక డివైన్ ఎనర్జీస్, డివైన్ సోల్ ఉన్న వాళ్ళ పరిస్థితి నేను చెప్తున్నా. ఎందుకంటే చిన్న తప్పు, చిన్న పొరపాటు కూడా అక్కడ ఏదో కప్పిపుచ్చుకున్నా ఎదుటి వాళ్ళ దగ్గర ఇంటర్నల్గా గుచ్చుతూ ఉంటుంది. నువ్వేం చేసావు తెలుసా? నువ్వు చేసిన తప్పే కదా, ఎందుకు సమర్థించుకుంటున్నావు? ఇలా హాంట్ చేస్తూ ఉంటుంది మన అంతరాత్మ. ఈ పర్సన్ అదే తొందరపడ్డారు మీ విషయంలో. మీ కష్టకాలంలో మీరు ఎమోషనల్గా ఆ పర్సన్కి అటాచ్ అయిపోయిన ఆ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని విడిపించుకొని ఎస్కేప్ అయి పారిపోయిన పర్సన్ ఇక్కడ. తనకెక్కడ చుట్టుకుంటుందో, తనకెక్కడ ప్రాబ్లం అవుతుందో అన్న వేలో ఇప్పుడు అదే పర్సన్ మీ సపోర్ట్ కోసం మళ్ళీ మీరు లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అది ఇక్కడ దాకైతే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం కాదు, బట్ ఎమోషనల్. చూడండి, బాటమ్ ఎనర్జీ, రియూనియన్, రీకన్సిలేషన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేనికి కన్ఫ్యూజన్? ఈ పర్సన్ లైఫ్లో 2 చాయిసెస్ ఉన్నాయి అని చెప్పాను కదా, ఇందాకనే చెప్పాను కదా. డైలమా, వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. నేను స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను, అది రైటా రాంగా? ఈ రెండిట్లో అంటే ఈ 2 చాయిసెస్లో నేను ఒకదాన్ని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే ఫ్యామిలీ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ వెళ్ళిపోయారు ఆ రోజు.
ఈరోజు మీకోసం ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసో, లేకపోతే మీ వైపు స్టాండ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు, నేను చేసేది కరెక్టేనా? కాదా? ఒక కన్‌ఫ్యూజన్. ఒకవైపు ప్రేమ. ఆ ప్రేమను చంపుకోలేకపోతున్నారు. రెండో వైపు ఫ్యామిలీ. ఫ్యామిలీ విషయంలో అక్కడ హార్ట్ బ్రేక్ ఇందాక చూపించాను. అక్కడేమీ ఎమోషన్స్ లేవు. కానీ ఆహ్, ఇంక వేరే కొన్ని సర్కమ్‌స్టాన్సెస్ ఉంటాయి కదా! ఆ విషయంలో కూడా నే నేను ఇంత రిస్క్ తీసుకొని ఈ పర్సన్ అనుకుంటున్నారు. నేను ఇంత రిస్క్ తీసుకొని నా పర్సన్ దగ్గర అంటే మీ దగ్గరకి నేను వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారో తెలీదు. అప్పుడు నా సిట్యుయేషన్ ఏంటి? నేను యాక్షన్ తీసుకుంటే ఇప్పటిదాకా ఆగింది సొసైటీ కోసం. సొసైటీ పరంగా ఆలోచించి ఆగాను. కానీ నేనింకా నా వల్ల కాదు. ఓవర్‌వెల్మింగ్ అయిపోతుంది. లోడ్ అయిపోతుంది తనకి. ప్రేమ మిమ్మల్ని వదిలి ఉండలేని సిట్యుయేషను. మిమ్మల్ని చేసుకున్నారు. మీ వైపే చూస్తున్నారు. మీ వైపే చూస్తున్నారు. ఇక్కడ నేను చేస్తుంది కరెక్టేనా? నేను యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. కరెక్టా? కాదా? కన్‌ఫ్యూషన్ మళ్ళీ. సో, డే అండ్ నైట్ ఆలోచిస్తూ స్ట్రెస్, యాంగ్జైటీకి ఫీల్ అవుతున్నారు. సొసైటీ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏంటంటే మేబీ వాళ్ళు వేరే దగ్గర ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే అక్కడ ఎండ్ చేసేయాలని కూడా ఆలోచిస్తున్నారు. బట్ నెక్స్ట్ పర్యవసానాలు కూడా ఏంటి? ఈ టైప్ ఆఫ్ తర్జన భర్జనలో ఉన్నారు. అందుకే ఈ కార్డు కన్‌ఫ్యూజన్ కార్డు. వై ఈస్ దిస్ అట్రాక్షన్ హియర్ ఏంజెల్స్? యెస్. ఒకప్పుడు వెయిట్ చేయండి చెప్తా. అట్రాక్షన్. ఈ పర్సన్ ఒకప్పుడు కేవలం మీ విషయంలో పాస్ట్‌లో జస్ట్ మీ బ్యూటీకి, మీ హ్యాండ్సమ్ జెంట్స్ అయితే హ్యాండ్సమ్ పర్సనాలిటీకి, మీ మాట తీరుకి జస్ట్ అట్రాక్టెడే. బట్ నాట్ సీరియస్ రిలేషన్‌షిప్‌లో లేరు పాస్ట్‌లో. జస్ట్ అట్రాక్టెడ్. ఇప్పుడు కర్మ ఫేస్ చేసి ఇప్పుడు క్లారిటీ వచ్చింది వాళ్ళకి. అట్రాక్టెడ్ కాదు. నాకే నా విష్ ఫుల్‌ఫిల్‌మెంటే తను అనే ఒక క్లారిటీ అయితే వాళ్ళకొచ్చింది. కర్మ ఫేస్ చేస్తున్నారు. ఒంటరితనం. ఎంతసేపు తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మానసికంగా ఒంటరిగానే ఉన్నారు అనేది కనపడుతుంది. మీ పాస్ట్ ఫొటోస్ చూసుకుంటూ మెమోరీస్‌లో ఎక్కువ ఉండడం. తన చుట్టూతా ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళతో కమ్యూనికేట్ కాకుండా వీళ్ళ లైఫ్‌లో, వీళ్ళ ఆలోచనలో, మీ టైం స్పెండ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. కర్మ ఫేస్ చేస్తున్నారు. అదైతే క్లారిటీ వచ్చింది. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే. మేబీ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉండుండొచ్చు. చూడండి. బాటమ్ ఎనర్జీ. ఎంప్రెస్ కార్డ్. మీరే. వై ఈస్ దిస్ సెపరేషన్ హియర్ ఏంజెల్స్? కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేనికి కన్ఫ్యూజన్? మాట్లాడాలి అనుకుంటున్నారు. కాల్ మెసేజ్ చేయాలి. ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఒంటరితనం ఫీల్ అవుతూ ఉన్నారు బాగా. అండ్ ఇక్కడ మీరు చాలా 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 ఈ సెపరేషన్ తర్వాత మీరు ఏడుస్తా నెత్తిన గుడ్డేసుకొని ఏడుస్తా కూర్చుంటారు. అమ్మో! అసలు నువ్వు లేకపోతే బతకలేను, అయిపోయింది నా జీవితం అనుకొని బెగ్ చేస్తూ ఉంటారు అనుకున్నారు. బట్ మీరు డిఫరెంట్ వేలో యాటిట్యూడ్ చూపిస్తున్నారంట. చూడండి. మీ యాటిట్యూడ్‌కి డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ. నీ యాటిట్యూడ్‌కి అంటే ఎలా ఉంది అంటే మీ యాటిట్యూడ్ హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఎవరు అంత యాటిట్యూడ్ చూపిస్తున్నారో నిజంగా ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే ఒక ఈగోయిస్ట్ పర్సన్‌కి ఇంకొకరు ఎదుటి వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తే నచ్చదు. అక్కడే ఈగో మీద దెబ్బ పడ్డట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు అదే చెప్తున్నారు వీళ్ళు. యాటిట్యూడ్ చాలా చూపిస్తున్నామంట మీరు. అది చాలా కష్టమైపోతుందంట తనకి.
ఓకేనా? అంటే భరించలేకపోతున్నారు యాటిట్యూడ్. అంటే చూడండి మీరు ఎంత షార్ప్ తయారైనారో. ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ నుంచి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే ఒక చరిష్మాటిక్, అందం, స్పార్క్, హ్యాపీనెస్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్. వాళ్ళు ఏదైనా మెసేజ్ పెట్టినా రిటర్న్ మెసేజ్ పెట్టట్లేదు మీరు. యాటిట్యూడ్ చూపిస్తున్నారంట. అంటే అది వాళ్ళకి యాటిట్యూడ్ లాగా ఉంది. మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా బతకడం కూడా వాళ్ళకి యాటిట్యూడ్ లాగా ఉంది. మరి మీరు డైరెక్ట్‌గా వాళ్ళతోటి వాళ్ళ కేరింగ్ కోసం, వాళ్ళ ప్రేమ కోసం, వాళ్ళ టైం కోసం మీరు లిటరల్లీ బెగ్ చేసిన రోజు వాళ్ళు ఎంత యాటిట్యూడ్ చూపించారు ఆ రోజు? దాన్నేమంటారు మరి? హ్మ్. ఈ సెపరేషన్‌లో మీరు ఏడుస్తూ కూర్చుంటారా అనుకున్నారు. మీరే కాల్ చేస్తారు ఈరోజు కాకపోయినా రేపని. అంటే అంత ముద్ర ఏసేసారు మీరు. నీకోసమే నేను బతుకుతా, నీకోసమే చచ్చిపోతా, నీకోసమే లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తా కూర్చుంటా అనే ఒక భరోసా ఇచ్చేసారు మీకు తెలియకుండానే వాళ్ళకి మీరు. అదే మీ వీక్ పాయింట్, అదే వాళ్ళకి ప్లస్ పాయింట్. ఈరోజు అదే పాయింట్ మీద దెబ్బ కొట్టారు మీరు. బీభత్సమైన యాటిట్యూడ్ చూపిస్తున్నారు మీ లైఫ్‌లో. ఏయ్! నేనే బిందాస్‌గా ఉన్నా, బిందాస్‌గా హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేస్తున్నా. మేబీ మీరు సోషల్ మీడియాలో ఈ పర్సన్ స్టాక్ చేస్తుండొచ్చు. మీ యాటిట్యూడ్‌కి, మీ రాయల్టీకి ఈ పర్సన్ తహస్ నహస్ అయిపోతున్నారు. అంటే ఎట్లా చెప్పాలి మీకు? తర్జన భర్జన అయిపోతున్నారు. రావాలి, రాలేడు. కాల్ ఆర్ మెసేజ్ చేయాలి. మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. పోనీ వదిలేసి పట్టించుకోకుండా ఉందామా? ఆహా! మనసు ఒప్పుకోవట్లా. మళ్ళీ వచ్చి తొంగి చూడాలి. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే చూడండి ఎనర్జీస్ ఎట్లా వస్తున్నాయో చూడండి. హార్ట్ బీట్, వైబ్రేషన్, డివైన్ సోల్స్ యు ఆర్. అంతే. మీరు వద్దనుకున్నా ఆగదు, వాళ్ళు వద్దనుకున్నా ఆగదు, వాళ్ళు కావాలనుకున్నా జరగదు. చూడండి 6 ఆఫ్ వ్యాండ్స్, కమిట్మెంట్, మ్యారేజ్ కార్డు, సక్సెస్. మిమ్మల్ని మళ్ళీ తిరిగి తన లైఫ్లోకి తీసుకోవాలి. ఆ సక్సెస్ సాధించే వరకు వీళ్ళు నిద్రపోరు. ఆ తర్వాత ఎనర్జీస్ ఏంటో చూద్దాం. రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.